ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క లగ్నానికి మనకు 12 లగ్నాలు ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు. ఒక్కొక్క లగ్నానికి మీకు ఏదైనా ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతం ఏమిటి, మీకు ఏదైనా ఒక మంచి జరగబోతుంది అంటే ఫైనాన్షియల్గా ఒక గ్రోత్ రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలు ఏమిటి అనేటువంటి, అంటే మనిషికి చూడండి, ప్రకృతి ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ సంకేతాలు ఇస్తుంది. న్యాచురల్గా ఇచ్చేటువంటి సంకేతాలు ఒక రకంగా ఉంటాయి. అంటే స్వప్న రూపంలో కావచ్చు, మనం వెళ్ళి అంటే కొన్ని లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగేటువంటి అంశాల్లో కావచ్చు. నేచర్ ఈజ్ అమ్మవారు. ఆ యొక్క నేచర్ మీకు ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రకృతి అంటే అమ్మవారు ఎవరో కాదు. సో అమ్మవారు మీకు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది మీరు రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నారా, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారా అనేటువంటిది ఎలా తెలుపుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా రాంగ్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు అన్నప్పుడు మీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఒక గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన లేదా తండ్రి తరపు వారికి సంబంధించినటువంటిది, లేకపోతే ఏదైనా సూర్యభగవానుడికి సంబంధించినటువంటిది, ఏదైనా ఒక నెగటివ్ థాట్ కావచ్చు, మాటలు కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఒక వీడియోస్ కావచ్చు, న్యూస్లో కావచ్చు వింటారు. అంటే సూర్యభగవానుడికి సంబంధించింది ఎలాగండి అంటే, సూర్యుడి నుంచి ఒక సౌర తుఫాను రాబోతుందనో, లేకపోతే సూర్యభగవానుడు అప్పుడే మేఘాల్లోకి వెళ్ళిపోవడం కానివ్వండి, లేనట్లయితే తండ్రికి సంబంధించిన తండ్రి గారి మీతో ఏదో ఘర్షణ పడడం కానివ్వండి, లేకపోతే తండ్రి తరపు వాళ్ళతో అంటే చిన్నాన్న పెద్దనాన్న వరుస వాళ్ళతో మీకు ఏదైనా ఒక సంథింగ్ ఒక ఘర్షణ వాతావరణం రావడం కానివ్వండి, గవర్నమెంట్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోబోతుంది, దానివల్ల మీకు ప్రత్యేకంగా కొంత నష్టం జరగబోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ రావడం కానివ్వండి, ఇవి జరిగాయి అని అంటే కనుక మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది వెరీ క్లియర్లీ ఇక్కడ మీకు ఏదో జరగబోతుంది రాంగ్. అందులో పర్టికులర్గా స్త్రీ మూలకంగా కూడా ఇన్వాల్వ్ అయితే కనుక ఇటువంటి ఇప్పుడు నేను చెప్పిన సంఘటనల్లో ఇంకా తొందరగా మీకు అక్కడ ఏదో బ్యాడ్ ఫలితం రాబోతుందని మీరు అర్థం చేసుకోండి. అలా కాదండి, నాకు ఒక మంచి ఫలితం జరుగుతుందని ఎట్లా అర్థం అవ్వాలి అంటే, పోలీసులు లేకపోతే కొన్ని ఫ్యాక్టరీస్ లాంటివి ఇట్లాంటివి ఏమైనా పాజిటివ్గా మీరు వార్తల్లోనో మీ దైనందిన జీవితంలో కనబడ్డమో, దానికి సంబంధించిన ఒక పోలీసులకి లేకపోతే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి, లేకపోతే పంటలు, పొలాలు, చేపల చెరువులు, నీటికి సంబంధించిన అటువంటివి ఏవైనా మీకు కనబడుతున్నాయి, లేకపోతే నిండు చంద్రుడు కనబడ్డాడు ఆ టైంలో, లేనట్లయితే మీ ప్రయాణంలో ఇటువంటిది ఏదో అంటే ఒక ప్రయాణం చేస్తున్న వ్యక్తికి ఒక మంచి జరిగింది అనేటువంటిది ఒక సంఘటన, లేకపోతే తల్లి ద్వారా ఏదైనా ఒక శుభవార్త వినడము, ఇటువంటివి మీకు ఏదైనా జరిగాయి మీ లైఫ్లో, లేదా కుటుంబ సభ్యులు అన్నదమ్ములతో ఏదైనా మీకు ఒక మంచి న్యూస్ వినడము, లేనట్లయితే ఒక పెద్ద మొత్తంలో ధనము ఒక ఫ్యాక్టరీ కోసం గవర్నమెంట్ సంబంధించింది ఏదైనా ఒక పాజిటివ్ సంబంధించింది విన్నారు, లేదా తండ్రి గారి నుంచి ఏదైనా ఒక పాజిటివ్ సంబంధించింది విన్నారు, ఇది మీకు మంచి ఫలితం ఇవ్వనుంది. ఇక మీరు ఇక్కడ ఏంటంటే తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటుంది మీన లగ్నంలో జన్మించిన వారికి. రవి బాగున్నాడంటే తండ్రి నుంచి అన్ని మంచి ఫలితాలు వస్తాయి. రవి కనుక పాడైనట్లయితే తండ్రి యొక్క బాధ్యత మీరు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మీన లగ్నానికి స్పెసిఫిక్గా ఈ తండ్రి యొక్క పాత్ర పూర్వజన్మ కర్మతో లింకప్ అయి ఉంటుంది. అయితే మీరు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మీరు లైఫ్లో కొంత జర్నీ చేసేసి ఉంటారు, కొన్ని విషయాల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకొని అక్కడ నుంచి బయటికి రాలేక దాన్ని కంటిన్యూ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటప్పుడు మీరు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే, ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి నామస్మరణ, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ ప్రకృతి నాకు ఈ సంకేతం అందిస్తుంది కాబట్టి నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం ఎలా తెలుసుకోవాలో చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి. మనం చూడండి, ఎవరినైనా ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యి అతని ద్వారా మనం బిజినెస్ చేద్దామనో, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుందామనో, లేకపోతే ఇంకేదైనా అతనితో లైఫ్లో ఒక జర్నీ చేద్దామనేటువంటిది కొన్ని సంఘటనలు మన లైఫ్లో జరుగుతాయి. అంటే ఎలాంటివి, ఒక బిజినెస్ చేయడం కానీ, ఒక అగ్రిమెంట్ రాసుకునే విషయం కానివ్వండి, లేకపోతే ఒక వివాహ సంబంధించినవి. ఇవాళ రేపు చూడండి, ఇంతకుముందు పెళ్లి చూపుల్లా కాకుండా ఇవాళ రేపు ఎలా ఉందంటే, అబ్బాయి అమ్మాయి ఏదైనా ఒక పాయింట్లో కలుస్తారు. చాలా ఇలాంటివి ఎక్కువగా మనకి విదేశాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే విదేశాల్లోనే అమ్మాయి అబ్బాయి ఉంటారు,
వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసి చెప్తారు, మీ ఇద్దరు ఒకసారి కలవండి, ఒకసారి మాట్లాడుకోండి, లేకపోతే ఒకసారి ఫోన్లో మాట్లాడండి, ఆన్లైన్లో మాట్లాడండి. అలాంటప్పుడు మీకు ఆ పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో కావచ్చు, అది లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అంశంలో కావచ్చు, తరచూ మీకు ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఆ ప్రయాణంలో. అంటే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో కావచ్చు, అది మీకు సరైనటువంటి సంబంధం కాదు అని మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం కొన్ని కోర్సెస్ చేస్తుంటాం. ఆ కోర్సెస్ చేసేటప్పుడు కూడా మనకి పలానా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళని మనం కన్సల్ట్ అయినప్పుడు సరైనటువంటి డిస్కషన్స్ అవ్వట్లేదు. ఏదో ఒక చెడు అంటే అదే టైంలో ఏదైనా గొడవ జరగడము, అదే టైంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం ఒక పని చేసే ముందు దానికంటే ముందు ఒక నింద అనుభవించడం కానీ, ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ వచ్చి దాని తర్వాత వస్తుంది దాని రిజల్ట్ అనేటువంటిది. అలా ఉన్నప్పుడు కూడా మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అలా కాకుండా మీకు ఒక మంచి జరిగింది, ఒక హ్యాపీ మూమెంట్, ముహూర్తం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో, మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అది స్టార్ట్ చేయడమే గొప్ప ముహూర్తంగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే మీకు గనక ఈ యొక్క విషయాల్లో మంచి జరిగిన వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇట్స్ గివ్స్ గుడ్ రిజల్ట్. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మనకి ప్రకృతి అనేటువంటిది, ప్రకృతి అంటే ఎవరో కాదు, అమ్మవారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అమ్మవారే ప్రకృతి. ఆ శక్తి అంటే మనకు కనబడుతున్నటువంటిది మొత్తము కూడా ఈశ్వరుడు అనుకుంటే అందులో ప్రసరిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు. ఈ రకంగా మనకు ఒక్కోసారి స్వప్నంలో కూడా వస్తుంది. అయితే దుస్వప్నాలు, మంచి స్వప్నాలు అనేటువంటివి ఉంటాయి. దానికి ఆల్రెడీ నేను మీకు కొన్ని వీడియోల్లో దాని యొక్క పారామీటర్స్ చెప్పాను. పొద్దున్న ఊహించుకున్నది, లేకపోతే మీరు అనుమానించింది, ఒక దాని గురించి మాట్లాడింది, మీరు అనుభవించినటువంటి విషయం, పొద్దునంతా ఏదో ఒక జర్నీ చేశారు, ఒక వాటర్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారు, అటువంటివి ఏవైనా సేమ్ కళలోకి వస్తే దాన్ని స్వప్నశాస్త్రపరంగా తీసుకోకూడదు. ఇవేవి కాకుండా మీకు స్వప్నంలోకి రావడము, అనారోగ్యంతో లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి స్వప్నము, అది కూడా సమయాన్ని బట్టి రాత్రి ఏ టైంలో వచ్చిందా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చిందా, అర్ధరాత్రి వచ్చిందా అనేటువంటి చూసుకోవాలనేది కూడా నేను మీకు గత వాటిలో చెప్పాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే మీకు ఏదైనా సరే ఆదివారాలు ఎక్కువగా జరుగుతున్నాయి మంచి విషయాలు, అప్పుడు మీరు ఆదివారాలు లేదా రవి నక్షత్రాలు లేదా 1 నుంచి అంటే 1వ సంఖ్య వచ్చేలాగా, అంటే 1, 10 లేనట్లయితే ఈ రకంగా 28వ తేదీ ఈ తారీఖుల్లో మీరు ఏదైనా ప్రారంభించండి. అలా కాదండి నాకు ఎప్పుడు సోమవారాలు బాగా కలిసి వస్తుంది అంటే మీకు ఇండికేషన్ అనమాట, మీ జాతకంలో ఎక్కడో చంద్రుడు బాగున్నాడు. అందుకని అప్పుడు ఏంటి, 2 వచ్చే సంఖ్య లేదా చంద్ర నక్షత్రాలు. ఇప్పుడు రవి నక్షత్రాలు అంటే ఏమిటి, సర్వసాధారణంగా కృత్తిక, ఉత్తరాషాఢ. చంద్ర నక్షత్రాలు అంటే రోహిణి, హస్త, శ్రవణం. ఈ రకంగా ఈ నక్షత్రాలు లేదా ఈ వారాలు. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే ఆ నక్షత్రాధిపతి చంద్రుడు ఆ రోజు బాగున్నాడో లేడో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది వేటికి మనకు వస్తుంది. మీరు చూడండి, వాళ్ళ రేపు చాలామంది చేపల చెరువులని, రొయ్యలకు సంబంధించినవని, బిజినెస్ సంబంధించినవని నష్టపోతూ ఉంటారు. ఆ రోజు మీరు ఆ సమయంలో కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ డే, ఆ నక్షత్రము, ఆ యొక్క నెంబర్ మీకు సపోర్ట్ చేస్తుంది బాగా. అదేవిధంగా మంగళవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి అనుకోండి, మంగళవారాలే ప్రారంభించండి. అదేవిధంగా 9 నెంబర్ వచ్చేలాగా, మరియు మృగశిర, చిత్త, ధనిష్ట ఇలాగా కుజ నక్షత్రాలు అయితే కుజ సంబంధించినటువంటివి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రంలో ఫలానా నక్షత్రం ఫలానా దానికి మంచిది అని చెప్పారు. దీని మీద నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఏ నక్షత్రం దేనికి పనికి వస్తుంది, దేనికి సంబంధించిన స్ట్రెంత్ దేనికి ఉందనేటువంటిది అది నేను మీకు నెక్స్ట్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మన లైఫ్ ఏదైతే ఉందో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం మనం నిర్ణయం తీసుకుంటున్నామని, కానీ మన నిర్ణయం వెనకాతలు ఉండేటువంటి అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు మనకెప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మనకు కంప్లీట్గా కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే మీరు అమ్మవారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. అంటే అలాగా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నేను ఇది చేస్తున్నాను అమ్మ, నాకు ఇది మంచా కాదా నువ్వే నిర్ణయించు అన్నప్పుడు ఏం చేస్తుందంటే అమ్మవారు ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయ్యి మీకు ప్రతి అంశంలోని, ప్రతి అడుగులోని, ప్రతి దీంట్లోని మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు ఎప్పుడు సక్సెస్ రేట్లో ఉంటారు. కాబట్టి మీరు చేయండి, ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. దీంతో పాటు ఉదయము సాయంత్రము కూడా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి.
100% లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా మన ఆరాతో కనెక్ట్ అయి ఉంటాయి, మన షట్చక్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఆరాలో ఉన్నటువంటి బ్యాడ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లలితా సహస్రనామాలు కానీ లేకపోతే విష్ణు సహస్రనామాలు కానీ ఆ యొక్క తరంగాల ద్వారా అవి క్లియర్ అవుతాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఆరా మన యొక్క సక్సెస్కి మన యొక్క ఫెయిల్యూర్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని క్లియర్గా పెట్టుకున్నారో మన నిర్ణయాలు మన సక్సెస్ రావడం ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.